తెలుగుదేశం అధిష్టానం కత్తెరకు సాన పెడుతోందా? అక్కడక్కడ కొందరి తోకలు కత్తిరించడానికి బ్లూ ప్రింట్ రెడీ అయిందా? కొన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించి సంకేతాలు వెళ్ళిపోయాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా ఇబ్బందులు పడ్డది మేమైతే ఇప్పుడు ఏవేవో లెక్కలు చెప్పి మా గాలి తీసేస్తామంటే ఊరుకుంటామా ఏంటి అంటున్న నేతలెవరు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఉమ్మడి విశాఖ జిల్లా కూటమిలో కాకరేగుతోంది. ఇక్కడ జనసేన గెలిచిన 4 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నిత్య పంచాయతీల కారణమైంది. ఇన్ఛార్జీలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులతో పాటు సమన్వయ బాధ్యతలు కట్టబెట్టింది టీడీపీ. దీంతో మిత్రపక్షం ఇన్ఛార్జీలు షాడో ఎమ్మెల్యేలా తయారైనట్లుగా ఫీలవుతున్నారట 4 జనసేన సిట్టింగులు. విశాఖ దక్షిణం, పెందుర్తి, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఇదే వాతావరణం ఉందట. అధికారిక కార్యక్రమాలు, సమీక్షలకు ఇన్ఛార్జీల హోదాలో టీడీపీ సీనియర్లు హాజరు కావడం, ఎమ్మెల్యేలతో సమానంగా వ్యవహరిస్తూ ఉండడంతో ఎవరి మాట వినాలో అర్థం కాక అధికార యంత్రాంగం కూడా గందరగోళంలో ఉందని అంటున్నారు. పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీకి సెట్ అవడం లేదు. అనకాపల్లిలో వియంకులైన సిట్టింగ్ ఎమ్మెల్యే కొనతాల, టీడీపీ మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్ మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తోంది. ఇక యలమంచిల్లో ఎమ్మెల్యే విజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు సమాంతర రాజకీయాలు చేస్తున్నారు. విశాఖ దక్షిణంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, ఆరోగ్యశ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీతంరాజ్ సుధాకర్ కౌగులించుకుంటూనే కత్తులు దూసుకుంటున్నారట. దీంతో వీళ్లను సమన్వయం చేయలేక ఇన్ఛార్జి మంత్రులు, ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. టీడీపీ నాయకులంతా ఎమ్మెల్యేలతో సమానమైన రాజకీయ అనుభవం ఉన్నవాళ్లే కావడంతో ఎవరికి సర్ది చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతిసారి ప్రోటోకాల్ పేరుతో రచ్చరచ్చ అవుతూ ఉండడంతో ఆ ప్రభావం 2 పార్టీల కేడర్ మీద కూడా పడుతోంది. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న పరిణామాల గురించి హైకమాండ్కు ఫిర్యాదు చేశారట జనసేన సిట్టింగులు. దాని ప్రభావమో లేక మిత్రపక్షం ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెరుగుతోందన్న ఉప్పందిందో కానీ ప్రస్తుతం తెలుగుదేశం అధిష్టానం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టిందట. దాంతో జనసేన ఎమ్మెల్యేలు రిలీఫ్ ఫీల్ అవుతుండగా సొంత నేతలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల మాటే ఫైన్లని ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి క్లారిటీ ఇచ్చేసినట్టుగా సమాచారం. నియోజకవర్గ ఇన్ఛార్జీలు పార్టీకి బాధ్యులు తప్ప పరిపాలన వ్యవహారాలు కాదని చెప్పేసినట్టుగా ప్రచారం నడుస్తోంది. ఈ పరిణామాలు సహజంగానే ఆధిపత్య పోరాటం చేస్తున్న తెలుగుదేశం నేతలకు మింగుడు పట్టం లేదట. నయానో భయానో పనులు చక్కబెట్టుకుందామని భావిస్తుంటే ఇప్పుడు హైకమాండ్ మా గాలి తీసేసిందని రుసరుసలాడుతున్నారని పార్టీల టాక్. మంత్రి నారా లోకేష్ ఇటీవల కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను కుటుంబాలతో సహా ఆహ్వానించి విందిస్తున్నారాయన. ఏవైనా సమస్యలుంటే 1-to-1 చర్చించుకునేలా శాసనసభ్యులకు అవకాశం కల్పిస్తున్నారాయన. ఇందులో భాగంగానే ఇటీవల అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ మీటింగ్ జరగ్గా జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు ఫ్యామిలీలతో సహా హాజరయ్యారు. అయితే తమకు ఆహ్వానం అందకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారట ఇన్ఛార్జీలు. ఇదొక్కటే కాదు, మార్చి మొదటి వారంలో సీఎంతో సమావేశమయ్యేందుకు షెడ్యూల్ సిద్ధం కాగా అప్పుడు కూడా ఎమ్మెల్యేలకు మాత్రమే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఈ పరిణామం సహజంగానే నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో అసంతృప్తికి కారణమవుతోందంటున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులు పడ్డది, పోరాటాలు చేసింది మేమైతే ఇప్పుడిలా ప్రాధాన్యత తగ్గించడం అంటే అవమానించడం కాక మరేంటన్నది వాళ్ళ ప్రశ్న. ఈ క్రమంలో విశాఖ దక్షిణ ఇన్ఛార్జ్ సీతంరాజ్ సుధాకర్ పూర్తిగా పార్టీ కార్యకలాపాలకు పరిమితమయ్యారు. పీలా, గండి బాబ్జీ వంటి మాజీ ఎమ్మెల్యేలు సై అంటే సై అనడం అనివార్యంగా భావిస్తున్నారు. పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ను కాపాడుకునే ప్రయత్నంలో ఈ పోరాటం తప్పదనేది వాళ్ళ అభిప్రాయంగా ఉంది. ఇప్పుడు తగ్గమంటే నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల చర్యలను అంగీకరించినట్లేనని, అది ఖచ్చితంగా తమకు అవమానకరమేనని టీడీపీ సీనియర్స్ మదనపడుతున్నట్టుగా సమాచారం. నియోజకవర్గ స్థాయిలో పార్టీ పటిష్టత, ఎన్నికలకు సన్నద్ధతపై కీలక సమావేశం ఇటీవల అమరావతిలో జరిగింది. దీనికి హాజరైన ఇన్ఛార్జీలు పరోక్షంగా తమ ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. టీటీడీ సిఫార్సు లేఖలు, జీరాంజీ పనుల కోసం ఎమ్మెల్యేలను బతిమలాడుకోవాల్సి రావడం ఇబ్బందికరంగా ఉందని, టీడీపీ కేడర్ అవసరాల కోసం కొన్ని మార్పులు చేయాలని గట్టిగానే గొంతెత్తారట సీనియర్లు. తెలుగుదేశం అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో, మరి దీని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూడాలిగా.